అందరికీ నమస్కారం. తెలుగు రాశి ఫలముల ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ దగ్గర డబ్బులు లేవు, మీరు చాలా పేదవారని మిమ్మల్ని వదిలిపోయిన ఆ స్త్రీ ఈరోజు మీ అభివృద్ధి మరియు మీ ఉన్నత చదువులు చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు వస్తుంది. మళ్ళీ తన దగ్గరకు తీసుకుంటారా లేదా కామెంట్లో తెలియజేయండి. ఈరోజు మహిళలకు శుభవర్తమానాలు ఉన్నాయి. బంగారు రంగు దుస్తులను దానం చేయట, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. బంధువర్గంతో లేనిపోని తగాదాలు ఆదాయపరంగా మీ అంచనాలు తప్పుతాయి. వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చును. ఆప్తులతో మనసులోని అభిప్రాయాలను పంచుకుంటారు. ఇక దేవాలయాలను సందర్శిస్తారు. ఉద్యోగులకు విధుల్లో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. వ్యాపారస్తులకు శ్రమ మిగులుతుంది. పారిశ్రామిక రాజకీయవేత్తలకు కష్టకాలంగా తెలుస్తుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు విరుస్తాయి. మహిళలు కుటుంబ సభ్యులతోటి విభేదిస్తారు. తెలుపు బంగారు రంగు దుస్తులను దానం చేయట, గణేష అష్టకం పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. ఈరోజు కొన్ని విషయాలలో అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయానికి కొంత ఇబ్బంది ఉంటుంది. ఈరోజు మీరు చూసినట్లయితే కుటుంబ సమస్యలతో కొంత చికాకు చెందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో కారణంగా విరోధాలు ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడిలో కొన్ని అవాంతరాలు రాగలవు. ఉద్యోగులు ఆ తోటి వారితో విభేదించి వారు ఈరోజు పని ఒత్తిళ్లు కూడా పెంచుకునే విధంగానే కనిపిస్తుంది. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు కొత్త చిక్కులు ఉంటాయి. విద్యార్థులు కష్టపడ్డ ఆశించిన ఫలితం పొందలేకపోవచ్చు. మహిళల కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. ఇటువంటి పరిస్థితులను వారు పసుపు రంగు దుస్తులను దానం చేసి నవగ్రహ స్తోత్రాలను పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. సమస్యలు తీరుతాయి. మీరు ఈరోజు సభ్యత్వాన్ని పొందవలసి ఉంటుంది. రోజు పురోగతి మార్గాల్లో మీరు ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు. ఆనందం కుటుంబ జీవితంలో ఉంటుంది. భాగస్వామ్యంతో కొంత పని చేయడం మంచిది. స్నేహితులతో ఉంటారు. మీరు ఈరోజు భూమి ఆస్తికి సంబంధించిన వాటిలో సమస్యలు ఉంటాయి. ఈరోజు తల్లిదండ్రుల ఆశీర్వాదాలతోటి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి, మేలు కలుగుతుంది. కుటుంబ సభ్యులతో మీరు ఈరోజు పిక్నిక్ మొదలైన వాటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ప్రభుత్వ రంగానికి పూర్తి శ్రద్ధ చూపుతారు. ప్రత్యర్థుల నుండి జాగ్రత్తగా ఉండాలి. ఎవరి నుండి కూడా డబ్బు తీసుకోకండి. మీ పనిలో మీరు లక్ష్యం మీద సాధించాలి, దృష్టి పెట్టాలి. లక్కీ సంఖ్య 84, లక్కీ కలర్ బ్లూ. పరిహారంలో ఈరోజు మీరు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయండి. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.